హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్. ఆర్సీబీ ఇన్క్రెడిబుల్ కంబ్యాక్ కొనసాగుతూనే ఉంది. 6 వరుస పరాజయాల తర్వాత 5 విన్స్ ఇన్ ఏ రో, 5 విజయాలు వాళ్ళు సాధించారు. వాళ్ళు 6 మ్యాచ్లు ఓడిపోయిన స్టేజ్లో వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ పూర్తిగా అడుగంటిపోయాను అనుకున్నాం. కానీ ఇప్పుడు దే ఆర్ వెరీ మచ్ ఇన్ రేస్ ఏంటి, వాళ్ళ ఛాన్సెస్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వచ్చే శనివారం 18th మే రోజున చిన్నస్వామి స్టేడియంలోనే జరగబోయే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ క్యాన్ బికమ్ ది వర్చువల్ క్వార్టర్ ఫైనల్. ఆ మ్యాచ్లో గెలిచిన టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ థర్డ్ టీం కావచ్చు ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీం. ఆర్ఆర్ టెక్నికల్ వెళ్ళకపోయినా వాళ్ళు వెళ్ళినట్టే లెక్క. సో ఆ 3 టీమ్స్ పోగా 4th ప్లేస్ విషయంలో ఈ 4 టీమ్స్ మధ్య పోటీ ఉంటుంది. సిఎస్కే, ఆర్సీబీ, డీసీ అండ్ ఎల్ఎస్జి. ఎల్ఎస్జికి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే దే కెన్ స్టిల్ గెట్ 16 పాయింట్స్. వాళ్ళు కనుక ఆ మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే, మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి కదా, గెలిచే అవకాశాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళు ఇప్పుడున్న ఫామ్ని బట్టి చూస్తే. డీసీకి ఈరోజు ఓటమి తర్వాత వాళ్ళ అవకాశాలు అడుగంటాయని చెప్పాలి. దే కెన్ ఫినిష్ విత్ మ్యాక్సిమమ్ 14 పాయింట్స్ లైక్ ఆర్సీబీ అండ్ చెన్నై. అయితే డీసీకి నెట్ రన్ రేట్ అంత బాగలేదు, మైనస్లో ఉంది. వెరాజ్ సిఎస్కే అండ్ ఆర్సీబీ నెట్ రన్ రేట్ ప్లస్లో ఉంది. సో ఏ రకంగా చూసినా కూడా ఎల్ఎస్జీ కనుక ఒక్క మ్యాచ్ ఓడిపోయితే మాత్రం శనివారం రోజు 0, అప్పటికి ఎల్ఎస్జీ మ్యాచ్ కంప్లీట్ అవుతుంది, ఎల్ఎస్జీ డీసీ మ్యాచ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో అప్పటికి మనకి క్లియర్గా తెలుస్తుంది ఇది వర్చువల్ క్వార్టర్ ఫైనల్ కాదని. నెట్ రన్ రేట్ విషయంలో కూడా పెద్దగా తేడా లేదు సిఎస్కే అండ్ ఆర్సీబీ మధ్య. ఈరోజు మ్యాచ్లో సిఎస్కే కాస్త ఇంకోస్త అగ్రెసివ్గా ఆడి ఉంటే వాళ్ళు కూడా వికెట్స్ పడుతూ వచ్చాయి, బాగుండేదేమో. కానీ ఇప్పుడు నెట్ రన్ రేట్లు కూడా పెద్ద తేడా లేదు. కాబట్టి వచ్చే శనివారం ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మనం చూడొచ్చు బిట్వీన్ ది ట్రెడిషనల్ రైవల్స్ అక్రాస్ ది రివర్ కావేరీ, బెంగళూరు వర్సెస్ చెన్నై. సో ఆర్సీబీ వాళ్ళ అగ్రెసివ్ అప్రోచ్, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఈ మ్యాచ్లో కూడా కొనసాగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది వాళ్ళు, అయినా సరే చాలా అగ్రెసివ్గా ఆడారు. అండ్ విరాట్ కోహ్లీ దీస్ డేస్ ఇస్ బ్యాటింగ్ లైక్ ఏ డ్రీమ్. అతను తన చిన్ననాటి మిత్రుడు కలిసి జూనియర్ క్రికెట్ నుంచి కలిసి ఆడుతున్న ఇషాంత్ శర్మతో ఒక చిన్నపాటి ఏమంటారు వర్బల్ డ్యూయల్కి దిగాడు. ఏదో చిన్న ఇద్దరు ఒకరొకరు మాట అనుకోవడం వినిపించింది. సో విరాట్ కోహ్లీ ఇలా రెచ్చగొడితే వికెట్ దొరుకుతుందని బహుశా ఇషాంత్ శర్మకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. బహుశా అదే కారణం ఏంటది. కానీ ఆ అవుట్ అయ్యే లోపల 27 రన్స్ మాత్రం చేసి అవుట్ అయ్యే లోపల 3 అద్భుతమైన 6లు కొట్టాడు. అదే విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆడుతున్న తీరు, ఆ అగ్రెషన్ ఇన్ పవర్ ప్లే, నిజంగా వరల్డ్ కప్లో కూడా ఇతను మనకు ఓపెనింగ్ చేస్తాడేమో అనిపించేట్టుగా ఉంది. సెలెక్టర్స్ కూడా ఇదే చూస్తుంటారు. ఈస్ ప్లేయింగ్ సో వెల్ ఇన్ ద పవర్ ప్లే ఈవెన్ అగేన్స్ట్ ఎ మూవింగ్ బాల్. ఈ మ్యాచ్లో యాక్చువల్లీ బాల్ వాజ్ స్వింగింగ్, బాల్ వాజ్ బౌన్సింగ్. పిచ్ కూడా 2 పేస్డ్ పిచ్ ఉంది, కొన్ని బాల్ స్కిడ్ అవుతున్నాయి, కొన్ని బాల్ స్లోగా రావడం, అలాంటి డ్యూయల్ పేస్డ్ వికెట్, ఇన్కన్సిస్టెంట్ బౌన్స్ కూడా చూసాం మనం. ఇలాంటి పిచ్ మీద కూడా ప్లేడ్ 3 బ్యూటిఫుల్ 6s, 208 స్ట్రైక్ రేట్తో 27 రన్స్ చేశాడు. అదే ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఒక వైడిష్ డెలివరీని చేసి అవుట్ అయిపోయాడు. సో విరాట్ కోహ్లీ తొందరగా అవుట్ అయిన, ఫ్యాఫ్ కూడా ఎర్లీగానే అవుట్ అయిపోయాడు. తర్వాత రజత్ పటీదార్ అండ్ విల్ జాక్స్ మధ్య ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ చేశారు. రజత్ పటీదార్ స్పిన్నర్లు మీరు ఊచకోతకు వస్తారు కదా, తన 5th 50 ఆఫ్ ది సీజన్. అన్నీ కూడా నాకు తెలిసి 20 బాల్స్లోనే 50s వచ్చినాయి. ఏది కూడా 30 balls 50 లేదు. ఇక్కడ 52 ఆఫ్ 32 ఏదో చేసినట్టున్నాడు, కానీ 50 మాత్రం 30 balls లోపల వచ్చినట్టుగా ఉంది. సో హీఈస్ బ్యాటింగ్ బ్రిలియంట్. ఫస్ట్ హాఫ్లో ఒక పటీదార్ని చూసాం, సెకండ్ హాఫ్లో లేట్గా అతను ఫామ్లోకి రావడం ఈ టీంకి చాలా కలిసి వచ్చింది. విల్ జాక్స్ ఆల్సో బ్యాటెడ్ వెల్, he scored 41 and Cameron Green made it 31 in the end. Cameron Green
ఇదే అగ్రెషన్ కంటిన్యూ చేశారు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్. అయితే రజత్ పడిదార్తో మన ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే 50 దాటలేదండి. లాస్ట్ ఇయర్ ఎలిమినేటర్లో ఒక అద్భుతమైన సెంచరీ చేయడం చూసాం మనం. కానీ ఈసారి అతను 50s దాటట్లేదు. అది వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం. లాస్ట్ బిఫోర్ బట్ రజత్ పడిదార్ ఫామ్ అనేది బ్రహ్మాండంగా ఉంది, కానీ 50s దాటకపోవడం ఒక్కటే కొంచెం ఇబ్బంది కలిగిస్తున్న విషయం. బట్ ఏంటి హీస్ ప్లేయింగ్ దట్ హై రిస్క్ గేమ్లో షాట్లు ఆడే ప్రయత్నంలో అవుట్ అవుతున్నాడు. 50 అయితే మినిమంగా వస్తుంది అతని నుంచి. అండ్ ఆ 50 కూడా చాలా జోర్దార్ 50 రావడం అనేది మనం చూస్తాం. అదే అతనిలో ఉన్న ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. విల్ జాక్స్ కూడా అలాగే ఆడతారు కదా. విల్ జాక్స్ కూడా టీంకి ఒక పెద్ద ప్లస్గా తయారయ్యాడు. సో అండ్ క్యామరన్ గ్రీన్ బ్యాక్ ఎండ్లో ఈజ్ గివింగ్ ఏ ఫినిషింగ్ టచ్. సో చివరిలో ఒక కుల్దీప్ ఓవర్లో ఒక 3 6లు వచ్చాయి. మహిపాల్ ఒక 6 కొట్టాడు, క్యామరన్ 2 6లు కొట్టాడు. అక్కడ మొమెంటం అందుకుని 200 దాటుతుందన్న టైంలో ఖలీల్ అహ్మద్ వరుసగా మహిపాల్ని అండ్ దినేష్ కార్తిక్ని ఒక ఓవర్లో అవుట్ చేశారు. అక్కడ కాస్త బ్రేక్స్ పడిపోయి అప్పుడు ఎప్పుడైతే బ్రేక్స్ పడ్డాయో 200 బికేమ్ 200 వాజ్ నాట్ పాసిబుల్ ఎట్ దట్ టైం. చివరిలో కరణ్ శర్మ కూడా కొన్ని బిగ్ హిట్స్ కొట్టడంతో ఏంటంటే మొత్తం మీద 187 చేయాలి. 187 లుక్ లైక్ ఎ గుడ్ స్కోర్ ఆన్ దట్ పిచ్. ఎందుకంటే బాల్ మెత్తబడిన తర్వాత స్కోరింగ్ వాజ్ నాట్ ఈజీ. సో డెఫినెట్గా మొదట్లో న్యూ బాల్ ఉన్నంత వరకు, హార్డ్ అండ్ న్యూ బాల్ ఉన్నంత వరకు స్ట్రోక్ మేకింగ్ వాజ్ ఈజీ. బట్ ఎప్పుడైతే బాల్ మెత్తబడుతుందో కొంచెం కష్టమైపోవడం అనేది మనం చూసాం. కాబట్టి 187 లుక్ ఏ గుడ్ స్కోర్. మామూలుగా చిన్నస్వామిలో పెద్ద స్కోర్లు వస్తుంటాయి, కానీ ఈ సీజన్లో మనం ఆల్రెడీ ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఒకే ఒక మ్యాచ్లో 2 టీమ్స్ 200 క్రాస్ అయ్యి, కానీ మిగతా అన్ని మ్యాచ్లో స్కోర్స్ అన్నీ కూడా 170s 180s ఉన్నాయి. సో 187 లుక్ లైక్ ఏ పార్ స్కోర్ అని అనిపించింది. అదే మనకు ప్రూవ్ అయ్యింది. అది పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్కి 4 వికెట్లు పడ్డాయి. ఎప్పటిలాగే స్వాప్నిల్ సింగ్తో లేకపోతే మరో స్పిన్నర్తో, విల్ జాక్స్తోనో మ్యాక్స్వెల్తోనో ఫస్ట్ ఓవర్ వేయించడం అనేది బాగా కలిసి వచ్చింది. సో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ వచ్చింది. డేవిడ్ వార్నర్ ప్లేయింగ్ ఆఫ్టర్ ఇంజరీ బ్రేక్ తర్వాత వచ్చిన డేవిడ్ వార్నర్ పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో ఇద్దరే ఫీల్డర్స్ ఉంటారు పవర్ ప్లేలో. అవుతుంది లెగ్ సైడ్లో ఒకే ఫీల్డర్ ఉన్నాడు డీప్లో, అతనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ దిస్ ఫ్రేజర్ మెక్గర్కి ఎప్పటిలాగే జోర్దార్ బ్యాటింగ్ అతన్ని చూసాం. కొన్ని ఇన్క్రెడిబుల్ షాట్స్ కొట్టిన తర్వాత అన్ఫార్చునేట్ వేలో అవుట్ అయ్యాడు. చాలా అన్ఫార్చునేట్ వేలో అవుట్ అయ్యాడు. బికాస్ బౌలర్ యష్ దయాల్ చేతికి బాల్ తగిలి స్టంప్స్ మీదకి వెళ్ళింది. వెన్ హీ వాజ్ ఎట్ ది నాన్ స్ట్రైకర్ ఎండ్ అండ్ అవుట్ ఆఫ్ ది క్రీజ్. మోస్ట్ అన్ఫార్చునేట్ వే టు గెట్ అవుట్. బట్ ఆ రన్అట్ చాలా కాస్ట్లీగా పరిణమించింది. పొరెల్ కూడా వికెట్ కూడా దయాల్ తీశాడు. సో వికెట్లు వెంటనే పడడం మనం చూస్తాం. 4 వికెట్లు పడిపోయి పవర్ ప్లేలోనే. అక్కడి నుంచి వాళ్ళు రికవర్ కాలేదు. టీంని లీడ్ చేస్తున్న అక్షర్ పటేల్ ప్లేడ్ ఏ వెరీ గుడ్ నాట్ 50 చేశాడు. కానీ అవతల ఎండ్ నుంచి అతని సపోర్ట్ దొరకలేదు. క్రిస్టన్ స్టబ్స్ కూడా రన్ అయ్యాడు. టెలిబుల్ మిక్సప్ విత్ అక్షర్ పటేల్ అండ్ వెరీ గుడ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ క్యామరన్ గ్రీన్. అండ్ మనం ఇది కూడా చెప్పుకోవాలి, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఓడిపోవడానికి వాళ్ళు చాలా క్యాచ్లు వదిలేశారు ఆ పీరియడ్లో. విల్ జాక్స్ అండ్ రజత్ పడిదార్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. దే డ్రాప్డ్ అట్లీస్ట్ 2-3 catches. సో 4 catches or 3 catches, యా. సో ఆ పీరియడ్ వాళ్ళకి చాలా కాస్ట్లీగా పరిణమించింది. అలాగే బ్యాటింగ్లో కూడా 2 రన్అవుట్లు అయిపోవడం, వికెట్ల వెంటనే పడుతూ వచ్చాయి. తర్వాత యష్ దయాల్ గాట్ 3 wickets, ఫెర్గ్యూసన్ గాట్ 2 అండ్ సిరాజ్ ఆల్సో చిప్డ్ ఇన్ విత్ 1 wicket. సో వాళ్ళు పూర్తిగా కోట కూడా కంప్లీట్ చేయలేకపోయారు. 140కి ఆల్అౌట్ అయిపోయారు. 140కి ఎప్పుడైతే ఆల్అౌట్ అయిపోయారో ఒక మంచి ఫెసైల్ విక్టరీ లభించింది. 47 runs విక్టరీ లభించింది ఆర్సీబీకి. ఈ విక్టరీతో ఏంటంటే వాళ్ళకి నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళు గెలవడంతో పాటు ఈ 5 మ్యాచ్లు గెలవడంతో పాటు ప్రతి మ్యాచ్ పెద్ద మార్జిన్తో గెలుస్తున్నారు. ఒకప్పుడు 6 మ్యాచ్లు వరుసగా ఓడిపోయి మైనస్ నెట్ రన్ రేట్తో ఉన్న టీం ఎంత బాగా టర్న్ అరౌండ్ అయిందంటే, ఈ టర్న్ అరౌండ్ అంత అద్భుతంగా ఉందంటే నౌ దే హ్యావ్ వెరీ గుడ్ నెట్ రన్ రేట్ ఆల్సో. నెట్ రన్ రేట్ విషయంలో కానీ, మ్యాచ్లు గెలవడం విషయంలో కానీ. సో స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు, పేసర్స్ ఆర్ డూయింగ్ వెల్. ఫెర్గ్యూసన్ హూ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, నౌ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. సో అందరూ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఫీల్డింగ్ వాజ్ సూపర్. అండ్ మనం మర్చిపోలేదు అంటే లాస్ట్ మ్యాచ్లో అనుకుంటా విరాట్ కోహ్లీ చేసిన రన్అట్ చిరుతలాగా పరిగెత్తుకుంటూ వచ్చి
అదే యాక్షన్లో స్టంప్స్ని డైరెక్ట్గా వేసుకోవటం. సో అలాంటి ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్సెస్ మనం మళ్ళీ ఫీల్డ్లో కూడా చూసాం. సో వీళ్ళు ఛార్జ్డ్ అప్గా ఉన్నారు, ఆర్సీబీ ఛార్జ్డ్ అప్గా ఉన్నారు. మరి ఈ అద్భుతమైన రన్ ఇప్పటికైతే వరకైతే బాగుంది, కంటిన్యూ అయ్యి వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. అది అంటే అదొక రొమాంటిక్గా ఉంటుంది. రొమాంటిక్ ఇన్ ద సెన్స్ ఓడిపోయిన డౌన్ అండ్ అవుట్గా కనిపించిన టీం ఈ రకంగా బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది నిజంగా లుకింగ్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. టీం ఆడుతున్న అప్రోచ్లో వచ్చిన మార్పు, అదే మ్యాచ్ తర్వాత ఫ్యాఫ్ డూప్లెసీని అడిగితే అతను క్లియర్గా ఏం చెప్పలేదు, కానీ దెర్ వాజ్ డెఫినెట్లీ చేంజ్ ఇన్ అప్రోచ్. ఏదో కాన్ఫిడెన్స్ వల్ల అలా ఆడుతున్నాం, కాన్ఫిడెన్స్ ఒక్కటే కాదు, వాళ్ళు ఆడే తీరులో మార్పు కనిపించింది. టీమ్ కాంపోజిషన్ బెటర్గా ఉంది ఇప్పుడు. సో దానివల్ల ఆ మార్పు వచ్చిందని మనం అనుకోవాలి. సో ఫార్ వెరీ గుడ్. అండ్ డెఫినెట్గా ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టీమ్స్ అన్నీ కూడా, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పూర్తిగా అవుట్ అని చెప్పలేం, కానీ నెట్ రన్ రేట్ మైనస్లో ఉండి దే కెన్ ఎండ్ అప్ విత్ ఓన్లీ 14 పాయింట్స్, కాబట్టి వాళ్ళ ఛాన్సెస్ చాలా వరకు తగ్గాయని కూడా మనం చెప్పగలుగుతాం.